వసుంధర ఎక్కడ్రా? వెళ్ళిపోయిందిరా. అది మొండిదైతే నేను జగమొండిని. నా ముందు అదెంత ఇంటి నుంచి బయటికి వెళ్ళేటట్టు చేస్తా. ఇంత జరిగినా నువ్వు వెళ్ళవా? నేను ఉంటుంది మీకోసం కాదు. నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి. అవి చేశాక ఒక్క క్షణం కూడా ఉండను. ఈలోపు నువ్వు ఎలాంటి పనులు చేసినా నేనవి పట్టించుకోను. నేను ఉంటుంది మీకోసం కాదు. నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి. అవి చేశాక ఒక్క క్షణం కూడా ఉండను. ఈలోపు నువ్వు ఎలాంటి పనులు చేసినా నేనవి పట్టించుకోను. అన్నింటికి తెగించినట్టున్నావు. చివరికి చావు కూడా. కొంతమందితో బ్రతకడం కంటే చావు 100 రెట్లు మేలు. విషయం ఉండదు కానీ 2 పూట్ల ఈ స్నానం ఎందుకో?
మా నాన్న వెళ్ళకూడని చోట్లకి వెళ్ళినప్పుడు చూడకూడనివి చూసినప్పుడు తలారా స్నానం చేస్తే ఆ దరిద్రం కూడా మన తలలో నుంచి పోతుందని చెప్పేవారు. నీకు ఒక బెస్ట్ డీల్ ఇస్తున్నాను. మొన్న మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి భరణం ఇస్తాను అంటే ఫోజ్ కొడుతూ వద్దని చెప్పావు. ఇప్పుడు నీకిచ్చే డీల్ ఏంటంటే ఆ కీస్ తీసుకుని లాకర్లో ఉన్న నగలు మొత్తం తీసేసుకో. ఇందాక కారులో నేను వెళ్లేలోపు కొన్ని పనులు చేయాలి అన్నావు కదా, ఇంకే ఉంటాయి నీకు పనులు. నువ్వు లైఫ్లో చూడనంత డబ్బు, నగలు, అసలే బంగారం ధర కూడా పీక్స్లో ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాదొక చిన్న కండిషన్. ఈరోజు రాత్రి నాతో పడుకుని వెళ్ళిపో. ఎక్కువ ఆలోచించుకు. నేను నీకు కట్టిన రేటు చాలా ఎక్కువ. నీకు ఓకే అయితే ఆ కీ తీసుకుని నా దగ్గరికి రా. అది మీరిచ్చిన డీల్కి నా సమాధానం. నాకు ఆ నగలు తీసుకునే కోరిక నిజంగా ఉండుంటే డూప్లికేట్కి చేయించడం ఎంతసేపు? అలాగే లోపల నగలు తీసుకొని వాటి స్థానంలో గిల్టు నగలు పెడితే మీరు పోల్చుకోగలరా? కొన్నిసార్లు నమ్మాలి, లేదంటే క్షణం కూడా మీరు ప్రశాంతంగా పడుకోలేరు. నందితమ్మ, రాజీవ్ సార్ వస్తున్నారు. నాకు తెలిసేసరికి కొంచెం లేట్ అయింది నందిత. దేని గురించి రాజీవ్ మాట్లాడుతున్నాడు? బహుశా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని తెలిసిందేమో. ఈ విషయం తెలిసిన నేనే ఇంత బాధపడితే ఇదంతా చూస్తూ నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ప్రతాపే ఉండి ఉంటే ఈ ఇంటికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఒకవైపు కంపెనీ పీకలలోతు కష్టాల్లో ఉంది, అది చాలదు అన్నట్టు ఒకవైపు ధృవ వసుంధరని విడాకులు అడగటం ఏంటి?
ఈ విషయం నాకు నిన్నే తెలిసింది నందిత, మన లీగల్ అడ్వైజర్ ద్వారా. నువ్వు నన్ను బయటికి పంపించినప్పుడే ఏదో చేస్తున్నావని అర్థమైంది మల్లిక. కానీ ఇంత దిగజారిపోతావనుకోలేదు. బాధపడొద్దు నందిత, నేను వచ్చింది అందుకే. వసుంధర అమాయకురాలు. నువ్వే ఇలా అయిపోతే తన ధైర్యం ఇంకా సడలిపోతుంది. ఎంత సైన్యం దుర్యోధనుడి వైపు ఉన్నా సరైన దారి చూపించే కృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడో వాళ్లదే విజయం. ఆ దిశగా తనను నడిపించే బాధ్యత మనం తీసుకుందాం. నేను వెళ్ళి తనతో మాట్లాడి వస్తాను. నాన్నా, ఎలా ఉన్నారు? ఎలా ఉండే పిల్లని ఎలా చేసేశారు? నాన్నా, మిమ్మల్ని ఎలా ఉన్నారు? గ్రీష్మ ఎలా ఉంది? అందరం బాగున్నాం అమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్నా. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. వసుంధర, ఆగమ్మా. నీతో 5 నిమిషాలు మాట్లాడాలమ్మా. కూర్చో, కూర్చోమ్మా. చెప్పమ్మా, ఎలా ఉంది నీ కాపురం? మొన్నే హనీమూన్కి వెళ్ళారని విన్నాను. అవును నాన్నా. ధృవ ఎలా ఉన్నాడమ్మా? నిన్ను బాగా చూసుకుంటున్నాడా? బానే చూసుకుంటున్నారు నాన్నా. మరి మల్లిక? చెప్పమ్మా. తను కూడా బాగా చూసుకుంటుంది. ఈ ఇంటికి నేనిప్పుడు మహారాణి లాంటి బానిసనని చెప్పు. నిన్న లాయర్ ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. ఆడపిల్ల అత్తింటి కుట్టుని కాపాడుకోవటం మంచిదేనమ్మా. కాని తన అభిమానాన్ని తాకట్టు పెట్టి కాదు. అసలు ఏం జరిగిందమ్మా? నేను చెప్తే నమ్ముతారా నాన్న? ఇక్కడ జరిగేవి చూస్తుంటే నా మీద నాకే నమ్మకం పోయింది. నీ విషయంలో నా మనస్సు ఒకటే వింటుంది.
నువ్వు చెప్తోంది నిజమన్న నమ్మకం. నువ్వు నా ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ మనసులో ఉన్న భారాన్ని దించుకో తల్లి. ఇద్దరు రోడ్డు మీద నిలబడి ముష్టెత్తుకోండి. పోవే. తనతో నాకు కష్టంగా ఉంది, కలిసి ఉండలేను. నేను తనని తీసుకురాకముందు తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పటికీ ఆ సంబంధం కొనసాగుతోంది. నీకు వాడితో శారీరక సంబంధం కూడా ఉంది. నేను పవిత్రంగా ఉన్నాను అని నిరూపించుకున్నాకే ఆ విడాకుల పత్రాల మీద సంతకాలు పెడతాను. చెప్పు, ఎంత కావాలి చెప్పు. నీకెంత కావాలి? నీ మొహం మీద విసిరి పారేస్తాను. చెప్పు. ఇంత నింద మోస్తూ ఇంకా ఇక్కడ ఎందుకున్నావమ్మా? విడాకుల గురించి ఇంత డిస్కషన్ జరిగిందా? ఈ విషయం వసుంధర ఎంత అడిగినా నాకు చెప్పలేదు. ఏంటో తెలుసుకోవాలి. అది నిందే, నిజం కాదని నిరూపించుకోవడానికి నాన్న. ఎలా నిరూపించుకోవాలో తెలియడం లేదు. మళ్ళీ మళ్ళీ భయపెట్టే గాయాలు, జీర్ణించుకోలేని అనుభవాలు, బదులుకున్న ఆశలు, బదిలించుకోవాలని చూసే మనుషులు. ఈ పరిస్థితులకి ఎదురు తిరగలేకపోతున్నాను, ఎదురు నిలబడలేకపోతున్నాను నాన్న. చూసావా నందిత, ఇల్లంతా అల్లా చేస్తూ సందడి చేసిన పిల్లకి ఈ గతి పట్టించారు. అందరిలో ఆశలు నింపే పిల్లకి రేపనే రోజు భయపడేటట్టు చేశారు. అందుకేనమ్మా వసుంధర, ఆ రోజు నేను ఈ పెళ్లి చేసుకోవద్దని నిన్ను బతిమలాను. ఈ ఇంట్లో గోడలకి చెవులుండొచ్చేమో కానీ మనుషులకు ఉండవు తల్లి. నీ ఆర్తనాదాలు వినిపించుకోరు. ఇప్పటి వరకు జీవితం అనే వైకుంఠపాళిలో పాములు నిన్ను కాటేసి కిందకు తొక్కేశాయని ఆనందపడుతున్నాయి. నీతో వాటిని దాటించి నిచ్చెనలు ఎలా ఎక్కించాలో నేను నీకు నేర్పిస్తాను. నువ్వు సిద్ధంగా ఉండమ్మా. వసుంధర విషయంలో ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నాను. అది అమలుపరిచాక మీకు చెప్తాను. అప్పటి వరకు ఎదురు చూడండి.
ప్రస్తుతం ఆకాశం మబ్బులు కమ్మేసింది. రేపు తొలి సూర్యకిరణం నీలో ఉన్న చీకట్లన్నీ తొలగిస్తుంది తల్లి. ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యు. వెలిగిద్దాం సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం. యుద్ధం యుద్ధం యుద్ధానికి సిద్ధం. ఈనాడే తొలగిద్దాం జగాన మిగిలిన చీకటి మొత్తం. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఒక మంచి పని తలకెత్తుకుని గగనాలతో తలపడదాం. విధి వంచితుల తలరాతలకు చిరు నవ్వులు చూపెడదాం. మన సాయం మనమే, మన సైన్యం మనమే. గెలుపొందేటప్పుడు పోరాడే గుణమే. తడిమారిన చంపలు తుడిచేద్దాం తక్షణమే. కన్నీళ్లకు గొంతున్నది, కష్టాలకు చెల్లన్నది. యుద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. తిరిగి కంపెనీలో జాయిన్ అవ్వు రాజీవ్. వసుంధరని కూడా నువ్వు బోర్డ్ ఆఫ్ మెంబర్గా అనౌన్స్ చేస్తేనే నేను వస్తాను. తన పేరు అనౌన్స్ చేసి పిలువు. నేను డైవర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అది మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతుంది? అవ్వనప్పుడు బోర్డు మెంబర్ని చేయాల్సిన అవసరం ఏముంది? తనని బోర్డు మెంబర్గా అనౌన్స్ చేయడం తప్ప నాకు వేరే దారి లేదు.